చైనాలో ఇప్పుడు ఒక పెద్ద రూల్ ఇంప్లిమెంట్ అయింది. ఈ రూల్ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా ఎంటైర్ ల్యాండ్స్కేపే మారిపోయింది. చైనా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు డిగ్రీ లేకపోతే సెన్సిటివ్ టాపిక్స్ గురించి అసలు మాట్లాడద్దు అని. ఒకవేళ మీరు మాట్లాడితే మీ అకౌంట్స్ అన్ని బ్యాన్ చేస్తారు. మెడికల్, లా, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్స్ గురించి ఒకవేళ మీరు మాట్లాడాలి అని అనుకుంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా చూస్తారు. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ లా ఎగ్జాక్ట్లీ ఏంటి, సెకండ్ వన్ వచ్చేసి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, థర్డ్ వన్ వచ్చేసరికి ఎవరికి అప్లై అవుతుంది, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది మీకు లాస్ట్ లో చెప్తాను. వెల్కమ్ టు అన్స్టాపబుల్ యూ ఛానల్. దిస్ ఇస్ వంశీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు కంప్లీట్ గా అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ లా అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి. చాలా సింపుల్ గా చెప్పాలి అంటే చైనా గవర్నమెంట్ అక్టోబర్ 25, 2025 నుండి ఒక న్యూ రూల్ ఇంప్లిమెంట్ చేసింది. ఈ రూల్ ప్రకారం సోషల్ మీడియాలో మీరు ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ స్పెసిఫిక్ టాపిక్ మీద ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేకపోతే మీ అకౌంట్ ని బ్యాన్ చేస్తారు. ద సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్ బై ద క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ ఓన్లీ. అలానే గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా అఫీషియల్ నేమ్ వచ్చేసి ప్రొవిజన్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇన్ ది ఆన్లైన్ ఇంటరాక్షన్. ఈ నేమ్ చాలా పెద్దదిగా ఉంది కదా, అలానే ఈ లా యొక్క ఇంపాక్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో చేరీస్, టిక్ టాక్, వెబ్నో, బిలిబిలియన్ లాంటి ప్లాట్ఫామ్స్ లో సర్టెన్ సెన్సిటివ్ ఆర్ స్పెసిఫైడ్ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే మీ దగ్గర ఆ సబ్జెక్ట్ లో ప్రాపర్ డిగ్రీ ఆర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉండాలి. సింపుల్ గా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేయడం డిఫరెంట్, కానీ ప్రొఫెషనల్ అడ్వైస్ ఆర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే క్వాలిఫికేషన్ మాత్రం కంపల్సరీ. మీకు బాగా అర్థం కావడం కోసం ఈ లా మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. మీరు హెల్త్ టిప్స్ ఇవ్వాలి అంటే వెయిట్ లాస్, డయాబెటీస్ మేనేజ్మెంట్, మెంటల్ హెల్త్, దీనికి మెడిసిన్ డిగ్రీ ఉండాలి. ఎంబీబీఎస్, నర్సింగ్ సర్టిఫికేషన్, ఫార్మసీ డిగ్రీ లాంటి క్వాలిఫికేషన్ లేకపోతే డిస్కస్ చేయకూడదు. లీగల్ అడ్వైస్, కోర్టు కేసెస్ గురించి, లీగల్ రైట్స్ గురించి, కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడాలి అంటే లా డిగ్రీ కంపల్సరీ. సింపుల్ లాయర్ అయితే సరిపోదు, రిజిస్టర్ ప్రాక్టీసింగ్ లాయర్ సర్టిఫికేషన్ ఉండాలి. ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ టిప్స్, క్రిప్టో అడ్వైజ్, ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఫైనాన్స్ సర్టిఫికేషన్ కావాలి. సిఏ సర్టిఫికేషన్ కూడా కావాలి. ఎడ్యుకేషన్, టీచింగ్ మెథడ్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్, కెరీర్ కౌన్సిలింగ్ ఈ టాపిక్స్ కి టీచింగ్ సర్టిఫికేషన్ ఆర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ రూల్ వల్ల ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ అన్క్వాలిఫైడ్ అడ్వైస్ స్ప్రెడ్ అవ్వకుండా ట్రై చేస్తున్నారని గవర్నమెంట్ చెప్తుంది. కానీ రియాలిటీలో ఈ రూల్ ఎంత ఎఫెక్టివ్ ఇప్పుడు చూద్దాం. సెకండ్ వన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ లాని. చైనా గవర్నమెంట్ ఈ రూల్ ఎందుకు తెచ్చింది, అఫీషియల్ రీజన్స్ అండ్ రియల్ రీజన్స్ రెండు డిఫరెంట్ ఫ్రెండ్స్. అఫీషియల్ రీజన్ గవర్నమెంట్ చెప్తుంది పబ్లిక్ సేఫ్టీ ప్రొటెక్షన్ అని. 2023 నుంచి 2024 లో చైనాలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫేక్ మెడికల్ అడ్వైస్ వల్ల కొంతమంది సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ వెయిట్ లాస్ టిప్ ఇచ్చాడు, అవి ఫాలో చేసిన 200 మంది హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారు. ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వల్ల గవర్నమెంట్ కూడా ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ టైమ్ లో చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది సోషల్ మీడియా ద్వారా. మెడిసిన్స్ గురించి, వ్యాక్సినేషన్స్ గురించి అన్క్వాలిఫైడ్ పీపుల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల పబ్లిక్ లో చాలా పానిక్ క్రియేట్ అయింది. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం, అందరూ డాక్టర్స్ లాగా అడ్వైజులు ఇస్తున్నారు, లాయర్స్ లాగా సజెషన్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాళ్ళ ప్రొఫెషనల్ ఫీల్డ్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. కన్స్యూమర్ ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ స్కామ్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సోషల్ మీడియా ద్వారా యూత్ ని టార్గెట్ చేసి ఫ్రాడ్ చేస్తున్నారు. దీనివల్ల యూత్ మొత్తం చాలా లాసెస్ లో పోతుంది. అసలు రియల్ రీజన్ ఏంటంటే అని మీడియా అనాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ చెప్తున్నారు. రియల్ రీజన్ స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది అని. చైనా గవర్నమెంట్ కి సోషల్ మీడియా మీద స్ట్రాంగ్ కంట్రోల్ కావాలి. ఈ లా ద్వారా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సెన్సిటివ్ టాపిక్స్ మీద డిస్కషన్ లిమిట్ చేయొచ్చు. పొలిటికల్, ఎకనామిక్, సోషల్ మీడియా ఇష్యూస్ గురించి ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎక్స్పర్ట్స్ మాట్లాడాలని ఎన్షూర్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ వాయిసెస్ ని సప్రెస్ చేయడానికి ఇలా యూజ్ అవ్వచ్చు. పెద్ద టెక్ కంపెనీస్ కి రెస్పాన్సిబిలిటీ అన్ని షిఫ్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఇది ఇండైరెక్ట్ గా టెక్ కంపెనీస్ మీద గవర్నమెంట్ కంట్రోల్ పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనా ఆల్రెడీ గ్రేట్ ఫైర్ వాల్ తో ఇంటర్నెట్ ని కంట్రోల్ చేస్తుంది. ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ అన్ని బ్లాక్ చేశారు. ఈ న్యూ లా ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్ ఇన్ డిజిటల్ కంట్రోల్. థర్డ్ పాయింట్ వచ్చేసి అసలు ఎవరికి అప్లై అవుతుంది ఈ లా. ఫుల్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, బ్లాగర్స్ వాళ్ళంతా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఫ్యూ థౌసండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేస్తే క్వాలిఫికేషన్ చూపించాలి. అతనికి 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు డైలీ వర్కౌట్ టిప్స్, డైట్ ప్లాన్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ సైన్స్ లో డిగ్రీ ఆర్ సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ కావాలి. లేకపోతే ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళ కంటెంట్ ని రిమూవ్ చేస్తారు ఆర్ ఎల్స్ సస్పెండ్ చేస్తారు. ఇది చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్ షాక్. మీరు నార్మల్ జాబ్ చేస్తున్నా, సైడ్ లో సోషల్ మీడియా కంటెంట్ పోస్ట్ చేస్తున్నా మీకు కూడా ఇలా అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ కి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు వీకెండ్ లో ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ పోస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ సర్టిఫికేషన్ ఉండాలి, అదర్వైజ్ మీ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ అనేది చైనాలో చాలా పాపులర్. షాపింగ్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్. కానీ లైవ్ లో కూడా సెన్సిటివ్ టాపిక్స్ డిస్కస్ చేస్తే క్వాలిఫికేషన్ కంపల్సరీ. ఒక గేమ్ స్ట్రీమర్ హెల్త్ డ్రింక్ ని ప్రమోట్ చేస్తున్నారు లైవ్ లో, దానికి కూడా న్యూట్రిషన్ సర్టిఫికేషన్ ఉండాలి. చాలా క్రేజీగా ఉంది కదా. ఇది మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్. మీరు కామెంట్స్ లో డీటెయిల్ అడ్వైస్ ఆర్ ప్రొఫెషనల్ ఒపీనియన్స్ ఇస్తే ఈవెన్ కామెంట్స్ లో కూడా ఈ రూల్ అప్లై అవ్వచ్చు థియరీలో. రియాలిటీలో కామెంట్ సెక్షన్ ని ఇన్ఫోర్స్ చేయడంలో చాలా డిఫికల్ట్స్.
కానీ టెక్నికల్లీ రూల్ ఉంది. చైనా అంటే తిండి విషయంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా షాకింగ్ న్యూస్ ఇస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇండియాకి ఇంపాక్ట్ ఉందా. ఈ కాన్వర్సేషన్ మొత్తం విన్నాక చాలా మందికి మైండ్ లో ఒకటే క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఇండియాలో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా. షార్ట్ టర్మ్ లో అయితే ఇండియాలో ఎగ్జాక్ట్ గా సేమ్ లా రాదని చెప్పొచ్చు. మన కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఆర్టికల్ 19 1A ప్రకారం స్పీచ్ ఫ్రీడమ్ ఉంది. కానీ రెస్పాన్సిబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా అప్లై అవుతాయి. ఇండియాలో కూడా ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేశారు. ఫ్యాక్ట్ చెకింగ్ కి ఫ్యూచర్ లో స్ట్రిక్ట్ రూల్స్ రావచ్చు. ఇండియా మెడికల్ అసోసియేషన్ అండ్ మెడికల్ కౌన్సిలింగ్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది. అన్క్వాలిఫైడ్ హెల్త్ అడ్వైస్ గురించి సమ్ స్టేట్స్ లో యాక్షన్ టేకింగ్ స్టెప్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2024లో మహారాష్ట్రలో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వెయిట్ లాస్ సప్లిమెంటరీ ప్రమోట్ చేశాడు వితౌట్ ఎనీ అడ్వైస్. ఎంసీఐ కూడా నోటీస్ పంపింది, క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేశారు. SCBI ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ మానిటరింగ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఒక కన్నైతే ఉంది. 2024 గైడ్లైన్స్ ప్రకారం స్టాక్ మార్కెట్ టిప్స్ చెప్పడానికి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ చేయడానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేశారు. లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి ప్రాక్టీసింగ్ సర్టిఫికేషన్ కంపల్సరీ అనే రూల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ప్లాట్ఫామ్స్ దెమ్సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. ఇండియాలో అయితే కంప్లీట్ గా బ్యాన్ అవ్వదు, కాకపోతే కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మీద రావచ్చు. హెల్త్ మినిస్ట్రీ మెడికల్ కంటెంట్ కి గైడ్ లైన్స్, కాకపోతే చైనా వాళ్ళు చేసింది మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అయితే ఉన్న స్క్రాప్ మొత్తం పోతుంది. ఈ రోజుల్లో చెప్పాలంటే ఇండియాలో ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకంటే మీమ్స్ క్రియేటర్స్ కి ఒక ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ యాడ్ చేసే వాళ్ళకి చాలా క్రేజ్ ఉంది. ఒకవేళ చైనాలో ఉన్న రూల్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే అలాంటి వాళ్ళు మొత్తం బ్యాన్ అవుతారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి చైనాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోయిందా. ఈ క్వశ్చన్ చాలా కాంట్రవర్షియల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఆర్గ్యుమెంట్ అగైన్స్ ద రూల్. సోషల్ మీడియా అంతా డెమోక్రైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా నేర్చుకొని షేర్ చేయవచ్చు. ఈ లా ద్వారా గేట్ కీపింగ్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే మాట్లాడొచ్చు. ఎగ్జాంపుల్ కి ఒక పర్సన్ సెల్ఫ్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పర్ట్, ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్ లో ఉంది, కానీ ప్రొఫెషనల్ డిగ్రీ లేదు, వాళ్ళ వాల్యుబుల్ నాలెడ్జ్ షేర్ చేయలేరు. ఇప్పుడు చైనా గవర్నమెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ లా మిస్యూజ్ అవ్వచ్చు కంటెంట్ కంట్రోల్ కి, అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కూడా బ్యాన్. ఒకవేళ మీరు మీ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడితే అది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేదా ప్రొఫెషనల్ అడ్వైజా. ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి రైజ్ అవుతుంది. కామన్ పీపుల్ కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ రెడ్యూస్ అవుతుంది. చాలా సార్లు ఇన్ఫార్మల్ క్రియేటర్స్ బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాంప్లెక్స్ టాపిక్స్ ని. డాక్టర్ టెక్నికల్ గా మాట్లాడతారు, కానీ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం సింపుల్ గా చెప్తారు. సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ పవర్ ఉంది, కానీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ బ్యాలెన్స్ లో ఉండాలి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. చైనాలో ఉన్న రూల్స్ అయితే ఇక్కడ లేవు, మీరు హ్యాపీగా కామెంట్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ లా ఇండియాలో కూడా రావాలనుకుంటున్నారా, ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? ఇలాంటి మోర్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. అంటిల్ దెన్ స్టే ఇన్ఫార్మ్డ్, స్టే రెస్పాన్సిబుల్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ కి నా తరపున చాలా థ్యాంక్స్.